మనం ఇప్పటివరకు ఈ రైల్వే బ్రిడ్జ్ పైన ఎట్లుందనేది చూసుకున్నాం మనము. సరే, ఈ బ్రిడ్జి దాటిన తర్వాత పైన భాగం మనం చూసుకున్నాం కదా, బ్రిడ్జి దాటిన తర్వాత వర్క్ ప్రాసెస్ ఎట్లుందో చూద్దాం, ఒకసారి గమనించుకుందాం. కరీంనగర్ హైవే బ్రిడ్జ్ అయితే ఉందో దాన్ని దాటుకొని మనం కొంచెం దూరం వచ్చాం. ఒక 200 మీటర్ల దూరం వచ్చాం. 200 మీటర్ల దూరం తర్వాత మనకి కంకర వరుస్తారు ఇక్కడ. అక్కడ చూద్దాం మరి పట్టాలు వేస్తారా ఏం చేస్తారని అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. హైట్ అయితే నాకు తెలిసి సెట్ కాలేదు. కరీంనగర్ రోడ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు ఒక 300 మీటర్స్ తర్వాత మనకి ఇక్కడ కంకర వరుస పెట్టుకున్నారు పట్టాలు వేసుకోవడానికి. మన మెటీరియల్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వచ్చే చిన్న కన్క్లూజన్ ఇది. అంటే మొత్తం కంకర అనేది అక్కడ వరకు పరిచిన తర్వాత వేసుకునొచ్చు. సరే, ముందు ఇంకా నాకు తెలిసి ముందు ఇంకా ఎట్లుంటుందో మీకు వీడియో కంటిన్యూషన్లో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. కంటిన్యూ చేస్తాను. అక్కడ ఎక్కడ దూరం వరకు కూడా నాకు తెలిసి కంకర పరిచి ఆ పట్టాల సైడ్లకు పెట్టారు. అవి ఎప్పుడు వస్తారో ఒకసారి నేను వీలుంటే వాళ్ళని కనుక్కుంటాను. ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. ఒక 700 మీటర్లు 700 మీటర్ల వరకు ఉంటుంది. ఈ కంకర వేసి పెట్టారు. ఇది అంటే త్వరలోనే దీనిపైన రైల్వే ట్రాక్ నిర్మాణం జరగబోతుంది. అంటే ముందుకు మామూలుగా కొచ్చిపోయి ఉంది. సరే, ఇది ఇక్కడ వరకు క్లియర్ చేసుకొని రైలు పట్టాలు క్లియర్ చేసుకొని ఇంకా ముందు వే క్లియర్ చేసుకుంటూ దానికి సరిపడా మనకు రైల్వే పట్టాలకు ఎట్లా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అట్లా వేసుకుంటూ రైల్వే పట్టాలు వేస్తారనుకుంటున్నా. మనం ఏ ఊరి దాకా వచ్చినామంటే ముందుకు వెళ్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ వరకు వర్క్ ప్రాసెస్ ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాం మనం. పెద్ద మనిషి, ఏ ఊరేమిది? పెద్దకోడురా. ఏది పెద్దకోడు? ఇది స్టార్ట్ అయ్యే రోజులు అవుతుంది. ఇది అందాజ ఒక సంవత్సరం అవుతుందా, 5-6 నెలలు అవుతుందా ఇక్కడి వరకు మన రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి? అంటే అవతలది కాదు కదా సార్, ఇది ఇవతలది అన్నట్టే. ఇది కదా యువతలు వేసారు చూడు, ముద్దులు వేసారు చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నట వీళ్ళది. ఇక్కడ వరకు పెద్దకోడు వరకు. ఇప్పుడు పెద్దకోడు శివారు నుంచి ఇటు ఇక ఇప్పుడు ఇది పెద్దకోడు కిందకి వస్తుంది. ఇది పెద్దకోడు ఇప్పుడు ఆడ కడీలు అవి వేసిరా ఈయనగానే వచ్చారు కదా సార్ మీరు. దాని అవతల నుంచి ఇంకా మా శివారు ఇప్పుడు కొత్తగా పోసేది. ఇంకా మా శివారు ఇప్పుడు ఈ కడ్డీలు వేసుకుంటూ వచ్చిందంతా ఇప్పుడు పెద్దకోడు శివారు అనేది. పెద్దకోడు ఇంకా అవతలకున్నది సార్. ఇంకా అవతలకుందా? ఓకే. అంటే ఇది స్టార్ట్ అయ్యే రోజులు అవుతుంది. అవుతున్నచ్చు 4 నెలలు. అంటే వర్క్ ఫాస్ట్గా అవుతుందా? బాగా ఫాస్ట్ అవుతుందా? ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది పెద్దకోడూరు? బాగున్నాయి. మన బొబ్బలంపల్లె దగ్గర దాకా ఉన్నది. చిన్న కోడూరు దాటి బొబ్బలంపల్లె. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పెద్దకోడూరేనా? పెద్దకోడూరేనా. సరే, ఇప్పుడు అక్కడ వరకు ఇట్లా ఉందా? అక్కడ వరకు ఇట్లే ఉంది. కాకపోతే ఆడాడ బ్రిడ్జిల కాడ ఇట్లా ఉన్నది అనుకో, అంతా ఇట్నే ఇట్లా అది పోసి తొక్కిచ్చారా? సరే అండి. వర్క్ అయితే ఫాస్ట్ అవుతుందా? వర్క్ మంచిగానే అవుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పెద్దకోడూరేనా? ఇక్కడ వరకు అయితే మన కాంక్రీట్ అయితే వేసి, అంటే చివార్లు ఇక ఇది చిన్న కోడూరు శివారు, అంటే చిన్న కోడూరుకి పెద్ద కోడూరుకి మధ్యలో ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేశారు మన కాంక్రీట్ వేసి. ఇక్కడ నుండి మళ్ళీ అసలు కథ ఇక్కడ ఉంది, చూద్దాం. మొత్తంగా అక్కడ కాంక్రీట్ కంప్లీట్ చేసినప్పటి నుండి ఇక్కడ వరకు కాంక్రీట్ కంప్లీషన్ నుండి ఇక్కడ వరకు మనకి ఇక్కడ స్టాప్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎత్తుగడ్డ ఉంది. మళ్ళీ అక్కడ మొదలు కొంచెం తీసారు. అంటే ఇది ఎట్లా చేస్తారనేది మరి ముందు చూద్దాం. మరి కిందికి వెళ్ళి తీస్తారు కావచ్చు అనుకుంటున్నా. అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. అది చిన్న కోడూరుకు వెళ్ళే రూట్ అనుకుంటున్నాం. మేబీ ఒకసారి నేను కూడా కనుక్కుంటా. మనకి బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఇది పెద్ద కోడూరుకు దగ్గరలో ఉంటుంది. ఇది మామూలుగా అటు సైడ్ చూసుకుంటే అది పెద్ద కోడూరు. అది ఆ చిన్న మట్టి రోడ్ ఏదైతుందో అది నాకైతే దూరం నుంచి చూస్తే ఎట్లా నడుతుంది. మరి డాంబర్ రోడ్ ఇట్లా ఉండొచ్చు తెలియదు. అది దగ్గర దాకా పోలేదు.
ఇది ఈ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి వస్తుంది, కిందికి వెళ్ళి రైల్వే ట్రాక్ వస్తుంది. ఇది బ్రిడ్జ్ ఉందా, బ్రిడ్జ్ ఏమో వాహనాలు పోవడానికి, ఈ కిందికి వెళ్ళేమో రైల్వే ట్రాక్ వస్తుంది. ఇది ఈ మన పెద్ద కోడూరుని అటు పెద్ద కోడూరు నుండి రావణపట్ల వెళ్తాడు. ఇది రావణపట్ల అదే మన కరీంనగర్ హైవేకి కలుస్తుంది ఈ తోవ. ఇది మామూలుగా అక్కడ నుండి కూడా చిన్న కోడూరు కలుస్తుంది. అంటే సరే, ఇంకా ముందు ఇంకా ఎట్లుందో చూద్దాం మనం. వర్క్ ప్రాసెస్ ఇక్కడ వరకు అయితే కిందికి క్లియర్గానే అయిపోయింది. ఇది త్వరలో ఇది కూడా పట్టాలు పడబోతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద కోడూరు దాటేసుకుని వచ్చినాం మనము. ఇప్పుడు చిన్న కోడూరు అంటే ఇక్కడ నుండి రంగనాయకసార్ తోవ ఇది మనం చిన్న కోడూరుకి వెళ్తాం. ఇక్కడ సైడ్ వెళ్తే అల్లీపూర్ సైడ్ వెళ్తాం అనమాట. అల్లీపూర్ సొసైటీ అని ఉంది. అది ఇక్కడ వర్క్ ఎట్లుందనేది ఒకసారి చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు చిన్న కోడూరు దాదాపు మనకు దగ్గరలో కనబడుతుంది. చిన్న కోడూరు దగ్గరలో కనబడుతుంది. చిన్న కోడూరు చెరువు అనుకుంటుంది. చెరువు కూడా మనకు దగ్గరలోనే కనబడుతుంది. ఓకే, ఇక్కడ మనకు వర్క్ ఎట్లుంది అని అంటే మొత్తం ఇది కూడా కాంక్రీట్ వేసి అంటే కంకర వేసి తొక్కిచ్చేసి దీన్ని పైనకి ఇంకో కంకర వేసి ఆల్రెడీ పట్టాలు వేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ వరకు అయితే ఇట్లుంది చిన్న కోడూరు వరకు. కొంచెం ముందుకెళ్తే కూడా కంకర వేసి పెట్టేశారు, కానీ మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటే బ్రిడ్జ్ వస్తుంది. సరే, ఇంకా ముందు ఎట్లుందో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ వరకైతే ఈ బ్లాగ్ క్లోజ్.